వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో రీసెంట్గా కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ అండ్ మల్టీ బ్యాగర్ స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళతో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ గురించి చాలాసార్లు డిస్కస్ చేశాను. సో ఆల్మోస్ట్ స్టాక్ రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అయితే ఉంది. సో జాయ్ ఈ బైక్స్ అండ్ వ్యోమ్ ఇన్నోవేషన్స్ వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే అందిస్తున్నారు. సో లాస్ట్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 80 రూపీస్ నుంచి కొద్దిగా ఫాల్ అయితే కనిపించింది. సో ఎట్ ప్రజెంట్ స్టాక్ ఈస్ ట్రేడింగ్ నియర్లీ 55 దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్. మార్కెట్ క్యాప్ 1421 crore ఉంది. 52-week లో నుంచి స్టాక్ అయితే డబల్ అయింది. ఎట్ ప్రజెంట్ నియర్లీ 52-week లో దగ్గరగా స్టాక్ కనబడుతుంది. సో కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది, బట్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్. లెటర్స్ లుక్ ఇన్ టు కంపెనీ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ చూద్దాం. జూన్లో 48 crore సేల్స్ పోస్ట్ చేసింది, 2.42 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్గా కొద్దిగా మీకు ప్రాఫిట్ అండ్ సేల్స్ తగ్గినా కూడా ఇయర్లీ బేస్ మీద సేల్స్ అండ్ ప్రాఫిట్స్ పెరిగాయి. ఒకవేళ కంపెనీ కనుక ప్రాఫిట్స్ ఎక్కువగా పోస్ట్ చేయగలిగితే కమింగ్ క్వార్టర్స్లో మళ్ళీ స్టాక్లో అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఎక్కువగా 58% ప్రమోటర్ హోల్డ్ చేస్తే 41% జనరల్ పబ్లిక్ హోల్డ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ అబౌట్ వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్ అండ్ మొబిలిటీ. సో ఇట్స్ ఎ లీడింగ్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్. అండ్ లైక్ వీళ్ళకి 750+ డీలర్స్ ఉన్నారు. కంపెనీ ఓన్ రిటైల్ అవుట్లెట్స్ 25+ ఉన్నాయి. 700+ ఎంప్లాయీస్ ఉన్నారు. 90,000 square feet మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. FY 2023లో 36,500 యూనిట్స్ వీళ్ళు సెల్ చేశారు. సో జాయ్ ఈ బైక్ కానీ 3-wheeler సెగ్మెంట్లో కూడా వస్తున్నారు. సో రెవెన్యూ మీకు చూస్తే కనుక 100% జాయ్ ఈ బైక్ నుంచి వస్తే ఫర్దర్గా రెవెన్యూస్లో 2-wheeler 3-wheeler సెగ్మెంట్ నుంచి రెవెన్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. జియోగ్రాఫికల్ స్ప్లిట్ చూస్తే ఇండియా నుంచే 99% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఎక్స్పోర్ట్ ద్వారా 1% to 2% మధ్యలో రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ వేరియస్ ప్రోడక్ట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి ఈవీ సెగ్మెంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ వర్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ. ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకొక స్టాక్ సికాజిన్ ఇండియా లిమిటెడ్. అండ్ ప్రజెంట్లీ స్టాక్ 66 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. సో కంపెనీ అయితే లైక్ బిల్డింగ్ మెటీరియల్స్, సేల్స్, సర్వీసింగ్ ఆఫ్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంఎస్ బ్యారెల్స్, వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్ ఈ సెగ్మెంట్లో అయితే ఉంది. మార్కెట్ క్యాప్ 261 crore ఉంది. 52-week లో నుంచి ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా డబల్ అయింది. బుక్ వాల్యూ 116 ఉంటే స్టాక్ ఈస్ ట్రేడింగ్ 66 దగ్గర మాత్రమే ట్రేడ్ అవుతుంది. డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈ కంటే కూడా ఈ స్టాక్ పీఈ తక్కువలో ఉంది. సో కమ్ టు స్టాక్ ప్రైస్ చూడండి. లాస్ట్ 1 year నుంచి స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కనబడుతుంది లాంగర్ టర్మ్ చార్ట్లో. అండ్ ఎట్ ప్రజెంట్ 50 DMA పైన స్టాక్ అయితే మూవ్ అవుతుంది. సో పాసిబుల్ అప్ సైడ్ ఈ స్టాక్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ చూసినా కూడా నాట్ బ్యాడ్. 4.8 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. 232 crore సేల్స్ కంపెనీ పోస్ట్ చేసింది. సో మీకు సేల్స్లో మంచి గ్రోత్ అయితే చూడొచ్చు రీసెంట్ టైంలో. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా కనబడుతుంది ఈ స్టాక్లో. సో ఎఫ్ఐఎస్కి కూడా వాటా ఉంది 7.34%. సో దిస్ ఈజ్ అబౌట్ సికాజిన్ ఇండియా. అండ్ నెంబర్ 3 లాయిడ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ 76 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది లైక్ మెషినరీ అండ్ సిస్టమ్స్ ఫర్ ద హైడ్రోకార్బన్ సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్ సంబంధించిన వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మార్కెట్ క్యాప్ 8,771 crore ఉంది. 52-week లో నుంచి స్టాక్ కూడా 3 times పెరిగింది. అండ్ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ అయితే ఇక్కడ చూడొచ్చు. దిస్ ఈజ్ ద 1 year చార్ట్. సో స్టాక్లో మంచి ట్రెండ్ కనబడుతుంది లాంగర్ టర్మ్ బేసిస్ మీద. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. వెరీ గుడ్ ప్రాఫిట్ గ్రోత్. క్వార్టర్లీ ప్రాఫిట్ అయితే 21 crore పోస్ట్ చేసింది. సీక్వెన్షియల్గా కొద్దిగా సిమిలర్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన ఇయర్లీ బేస్ మీద ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. జూన్లో 135 crore సేల్స్ వచ్చాయి. అండ్ ప్రమోటర్ 58% వాటా హోల్డ్ చేస్తున్నారు. సో డిఐఎస్
0.14% ఉంటే రీసెంట్గా ఎఫ్ఐఎస్కి వాటా అయితే పెరిగింది ఈ స్టాక్లో. సో సికాజిన్ ఇండియా ఈ స్టాక్ కూడా తర్వాత ఈ స్టాక్ కూడా లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ కూడా అప్ ట్రెండింగ్లో అయితే కనబడుతుంది. సో దిస్ ఈజ్ నెంబర్ 3 స్టాక్ అయితే. ఇంకోటి గ్రోవర్ అండ్ వెల్ ఇండియా లిమిటెడ్. సో మార్కెట్ క్యాప్ 4,443 crore ఉంది అండ్ కరెంట్ ప్రైస్ 98 రూపీ దగ్గరగా ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ డబుల్ అయింది. సో పీతో కంపేర్ చేస్తే, ఇండస్ట్రీ పీతో కంపేర్ చేస్తే డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. మీకు ఇక్కడ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్ అయితే చూడొచ్చు. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. 1 yearలో స్టాక్ అయితే క్లియర్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. ఈవెన్ 3 year బేస్ మీద స్టాక్లో క్లియర్ అప్ ట్రెండింగ్ అయితే చూడొచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఈ క్వార్టర్లో కనబడుతుంది. 51 crore ఆన్ 264 crore సేల్స్ కంపెనీ అయితే పోస్ట్ చేయగలిగింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 24% పెరిగాయి. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్కువగా ప్రమోటర్ అండ్ జనరల్ పబ్లిక్కి వాటా అయితే ఉంది. సో గ్రోవర్ అండ్ వీల్ కూడా అప్ ట్రెండింగ్లో కనబడుతున్న స్టాకే. అండ్ ఇంకొక స్టాక్ ఎస్జేవిఎన్. అండ్ ఎస్జేవిఎన్ స్టాక్ మనందరికీ తెలిసిందే. అండ్ ప్రస్తుతానికైతే మార్కెట్ క్యాప్ 55,000 crore ఉంది. 52 వీక్లో నుంచి స్టాక్ 3 times అయితే పెరిగింది. ఇక్కడ కూడా మీరు హెల్దీ ఫైనాన్షియల్స్ అయితే చూడొచ్చు. దిస్ ఇస్ 1 year ట్రెండ్ ఎస్జీవీఎన్ది. అండ్ సీ ద 3 year నుంచి స్టాక్ ఎలా పోయింది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్టిల్ స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కనబడుతుంది. హెల్దీ డివిడెండ్ పేఅవుట్ అండ్ ఫైనాన్షియల్స్. జూన్లో ఎక్కువ సేల్స్ అండ్ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ 357 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ప్రమోటర్కే 81% వాటా ఉంటే రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయి, ఎఫ్ఐఎస్ కూడా ఇన్వెస్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఎస్జేవిఎన్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. సో వీళ్ళకి డిఫరెంట్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ ఉన్నాయి. విత్ ఇన్ దట్ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, విండ్ పవర్, సోలార్ పవర్, ఇలా వేరియస్ స్టేట్స్లో వీళ్ళైతే ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అండ్ కంపెనీ ఎక్స్పాన్షన్లో కూడా ఉంది. టాప్ క్లయింట్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ హిమాచల్, యూపీ పవర్ కార్పొరేషన్, పీడీడీ, జేఎండ్కే అండ్ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్, ఇట్లా వేరియస్ క్లయింటెల్ అయితే ఉంది. అండ్ లాస్ట్ 1 year నుంచి కూడా స్టాక్లో మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్జేవిఎన్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇవి టాప్ 5 స్టాక్ ఐడియాస్. ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్స్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ ఈ స్టాక్స్ ఫైనాన్షియల్స్ కూడా బెటర్ ఫైనాన్షియల్స్ పోస్ట్ చేశాయి. కమింగ్ క్వార్టర్స్లో బెటర్ ఫైనాన్షియల్స్ కంటిన్యూ చేయగలిగితే కనుక ఈ స్టాక్స్ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్రెడీ టెక్నికల్గా కూడా స్టాక్స్లో అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.